నువ్వు కారు కొంటున్నావు, షోరూమ్ వాళ్ళు నీకు కొత్త కారు ఇస్తున్నారు, కానీ అది కొత్తదా కాదా, లేకపోతే ఎన్ని మంత్స్ బ్యాక్ ది, లేకపోతే ఏ ఇయర్ ది నీకు అమ్ముతున్నాడో తెలుసుకోవాలంటే చాలా సింపుల్ ఈజీగా ఒకటి చెప్తా. ఇప్పుడు అంత పెద్ద చాసీ నెంబర్, విన్ నెంబర్ మీద మనం డీకోడ్ చేయడం చాలా కష్టం కాబట్టి జస్ట్ గూగుల్ కి వెళ్ళి విన్ నెంబర్ డీకోడర్ అని కొట్టు. నేనైతే విన్ డీకోడర్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దానికి వెళ్ళి ఆ ఒక నెంబర్ కానీ టైప్ చేసామనుకో దాని చరిత్ర మొత్తం బయట పెడుతుంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని యొక్క మంత్ కూడా నీకు ఈజీగా తెలిసిపోతుంది. మరి మీ కార్ కి వేసిన టైర్లు కూడా కొత్తవా కాదా, లేకపోతే రకరకాల టైర్లు వేసేసారా మ్యానుఫ్యాక్చరింగ్ అయినవి అని చూస్తున్నైతే చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. దీనికి కూడా డిఓటి అని ఒక రైటింగ్ ఉంటుంది అన్నమాట. డిఓటి అని 3 లెటర్స్ ఉంటాయి, కానీ కార్నర్ లో నీకు నెంబర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ నీకు ఏ వీక్ అండ్ ఏ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ అయిందో కూడా ఈజీగా తెలిసేసుకోవచ్చు. అండ్ మెయిన్ గా ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, కార్ డెలివరీ తీసుకునే ముందు కార్ ని అయితే షోరూమ్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి, అరవకూడదు, రిక్వెస్ట్ చేసి కార్ ని ఎండలోకి తీసుకొచ్చి పెట్టమనాలి. ఎందుకంటే ఒకవేళ కారు రీపెంట్ అయితే దాని యొక్క షేడ్ అనేది ఖచ్చితంగా ఎండలో బయట పడి తీరుతుంది. మనం కానీ షోరూమ్ లోపల లేకపోతే మంచి నీడ ఉన్న ప్లేస్ లో కానీ కార్ ని డెలివరీ తీసేసుకున్నాం అనుకో, ఇంటికి వచ్చాక కనబడితే మేము ఇచ్చినప్పుడు బానే ఉంది కదా అనే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎండలో డెలివరీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అసలు ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, బేసిక్ గా మనం ఎంతో కష్టపడి ఈఎంఐ నెంబర్ పెద్దది ఉన్నా కూడా కార్ కొనేది ఒకటే ఒక రీజన్ కి, మనం హ్యాపీ ఉండడం కానీ మన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని ఎక్కడికైనా మంచిగా తీసుకోవడానికి. అలాంటి కార్ ని వీళ్ళు కానీ మనకి మోసం చేసి ఇస్తేనైతే కరెక్ట్ కానే కాదు. ఈ మధ్య ఎన్నో రీల్స్ వస్తున్నాయి, దాంట్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న టిప్స్ పెట్టుకొని మీరు ఖచ్చితంగా సేఫ్ అయిపోండి. మెయిన్ గా ఈ మధ్య పీడిఐ అని చాలా మంది చేస్తున్నారు. బేసిక్ గా షోరూమ్ వాళ్ళు చేస్తారు, కాకపోతే ఆన్ ద సేఫ్ సైడ్ మనం ఒకవేళ షోరూమ్ వాళ్ళు నమ్మలేని స్థితిలో వేరే టోన్ కూడా తీసుకెళ్ళడం బెటర్. లేదు నేను పే చేయలేను, నాది నేనే చేసుకుంటాను కూడా ఖచ్చితంగా నీది నువ్వే చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ కార్ ఎండలో పెట్టాలి. సెకండ్, నీకు ఈ యొక్క మెయిన్ గా పెయింట్ యొక్క గేజ్ మెజరర్ అని దొరుకుతుంది. కొన్ని 10,000 ఉంటాయి, కొన్ని 1,000 రూపాయలు ఉంటాయి. అవన్నీ రెంట్కి కూడా తీసుకొని ఏదో ఒకలాగా అవన్నీ తీసుకోవచ్చు. అట్లా కార్ ని మొత్తం ఇన్స్పెక్షన్ చేసుకొని మెయిన్ గా రస్ట్ ఉంటేనైతే పక్కన ఈసీలో కొట్టిన కార్ ని తీసుకోకూడదు. ఎలక్ట్రానిక్స్ అన్ని వర్క్ చేస్తున్నాయా లేదా, ఇంజన్ ఆన్ ఆఫ్, అండ్ మెయిన్ గా బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది, ఇలాంటి మెయిన్ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ చెక్ లిస్ట్ చేసుకొని ఈ యొక్క కార్ ని హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చేసి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుంటామని నేను అనుకుంటున్నా. ఈ రీల్ గా నీకు మంచిగా వాల్యుబుల్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయి, అండ్ నువ్వు కూడా సేవ్ చేసుకో.